హాయ్ అండి. సో ఈరోజు మ్యాట్రిసెస్ లోపల ఫస్ట్ ఏ సో 1A అండ్ 3B టాపిక్ అనేది నేర్చుకుందాం ఇక్కడ. సో దీనిలో 3B టాపిక్ లోపల సెక్షన్ 1 నేర్చుకుందాం. సో టోటల్గా మనకు సెక్షన్ 1 మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ నేర్చుకోండి. 3A ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 3B మనం సెక్షన్ 1 నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకేనా, రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వేర్ ఎవర్ పాసిబుల్ అన్నాడు. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ దిస్ ప్రోడక్ట్ వాల్యూస్ మెయిన్లీ దీనిలో అడిషన్ మనకు సబ్ట్రాక్షన్ అయిపోయింది. సో మెయిన్గా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పటి నుండి కూడా ప్రోడక్ట్ ఉంటుంది. ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను. సో చూడండి ఇక్కడ. సో ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏమన్నారు, 1x3. ఎస్ ఆర్ నో? So how many? This is a 1x3. This is a 3x1. So, okay. సో ఎప్పుడు కూడా మనకి ఇక్కడ వచ్చాయి కదా 1x3 అండ్ 3x1 కదా. ఎప్పుడు కూడా ఈ మిడిల్లో ఉన్నటువంటి అంటే ఇక్కడిది ఇది ఎండ్, ఇది స్టార్టింగ్, ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈక్వల్గా ఉండట్లేదు అని అంటే ప్రోడక్ట్ అనేది పాసిబుల్ కాదు అని అర్థం. సో గుర్తుంచుకోండి. సో చిల్డ్రన్ ఇక్కడ 3 అండ్ 3 ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి అంటే మనకి ఏమొస్తున్నట్టు ఆన్సర్ ఇది వస్తుంది. ఆన్సర్ మళ్ళీ మనకు ఆన్సర్ లోపల 1x1 వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి. 1x3 సో 3x1. సో మనం ప్రోడక్ట్ చేస్తే ఇవి వెళ్ళిపోయి అంటే ఈక్వల్గా ఉన్నప్పుడే ప్రోడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 1x1 వస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి ఇది. సో ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి ప్రోడక్ట్ విషయానికి వెళ్తే -4 4 2. సో ఇక్కడ ప్రోడక్ట్ 5 1 3. ఓకేనా. సో చూడండి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి హారిజంటల్ అండ్ వర్టికల్. చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే -1 is multiplied with 5. -1 into 5 plus 4 into 2. So horizontal and vertical చూడండి ఇక్కడ 4 into so 2. Then next 2 into 3 plus 2 into 3. ఇంతే, ఇంకా చేయడానికి ఏం లేదు. చూడండి ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏమైపోయింది ఆన్సర్ 5 1s are 5 అంటే -5 ప్లస్ 4 2s are 8 ప్లస్ 2 3s are 6. చెప్పండి ఇక్కడ 6 ప్లస్ 8 లేదా ఇది ముందు చేయండి. సో 5 అంటే 3 ఉంటుంది ఇక్కడ. ఎస్ 8 - 5 అంటే 3 ఉంటుంది. 3 + 6 9. అంతేనా. సో ఏమొచ్చింది 1x1 మ్యాట్రిసెస్ వచ్చింది. సో అర్థమైంది కదా. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ వస్తుందట, ఖచ్చితంగా 1x1 మ్యాట్రిసే వస్తుంది. ఇది దానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇది కూడా ప్రోడక్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఏముంది 2x3. ఎస్ ఆర్ నో? 2x3. ఇక్కడ 3x1. ఈజ్ ఇట్ రైట్? హారిజంటల్ అండ్ వర్టికల్, రైట్? 3x1. సో ఇక్కడ తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుందంటే ఒకసారి చూడండి. ఇది ఈక్వల్గా ఉన్నాయి కదా, రైట్? ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రైట్ ప్రోడక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. 2x1 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది 2x1 వస్తుంది. చూద్దాం ఇక్కడ. సో 2 1 4 6 - 2 3 ప్రోడక్ట్ చేద్దాం. 1 2 1 చేద్దాం. సో ఇక్కడ ఏమన్నా హారిజంటల్ అండ్ వర్టికల్ కదా. ఎస్. సో 2 1s are 2. ఓకే. ప్లస్ 1 into 2, రైట్? అండ్ నెక్స్ట్ 4 into ప్లస్ 4 into 1. సో ఇక్కడ ఇది దీంతో 1 2తోని 4ను 1తోని చేశాను. ఓకే.
సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా ఇక్కడ 6ను 1తో మళ్ళీ. సో 6 into 1 plus of -2 into 2 plus of 3 into 1. సో ఇప్పుడు ఇది చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్ 2 plus 2 plus 4 వచ్చింది. సో 6 -4 ప్లస్ 3 చూడండి ఇక్కడ. సో ఇక్కడ రాస్తాను చూడండి. 4 plus 4 8. ఓకే 6 minus 4 అంటే ఏమవుతుంది 2 plus 3 5. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు 2 cross 1 మ్యాట్రిక్స్ వచ్చింది మనం అనుకున్నాం కదా. సో ఇది మనకు పాసిబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ప్రోడక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ A క్రాస్ 1 క్రాస్ 1 2 క్రాస్ 1 ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇది 2 క్రాస్ 2 కన్ఫర్మ్, ఇది కూడా 2 క్రాస్ 2. సో కాబట్టి లోపలగా ఉన్నటువంటి ఈక్వల్ అయ్యాయి కాబట్టి వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది మనకు 2 క్రాస్ 2 మ్యాట్రిక్సే వస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ 3 -2 1 6 4 -1 2 5. Right. So horizontal and vertical, right? Sure. 3 into 4 -2 into -1. Is it right? Sorry. -2 into 2. Horizontal and vertical, right? So next వచ్చేసి ఏముంది రైట్ ఇక్కడ ఇది ఇక్కడికి అయిపోయింది రైట్. ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. సో రైట్ ఇప్పుడు దీనికి వెళ్తున్నా. 3 into -1 -2 into 5 కరెక్టేనా. సో నెక్స్ట్ ఈ హారిజంటల్ అండ్ ఇది వర్టికల్ రైట్. 1 into 4 plus 6 into 2. ఓకే 1 into -1 plus 6 into 5. సో చూద్దాం మనకు వచ్చేటువంటి మ్యాట్రిసెస్ 4 3s are 12 -4 -3 -10 4 plus 12 -1 plus 30. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4 అంటే 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది -30 16 అవుతుంది, ఇది 29 అవుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ ఏ క్రాస్ వచ్చింది 2 క్రాస్ 2 మ్యాట్రిసెస్ వచ్చింది. మనకు అనుకున్నాం కదా 2 క్రాస్ 2 వస్తుందని 2 క్రాస్ 2 వచ్చింది రైట్. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఉంటేనే మనం చేయాలి దీన్ని రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ లోపల చూడండి ఇక్కడ 2 2 1 ఇట్లా ఏ క్రాస్ ఉంది. సో 3 క్రాస్ 3 మ్యాట్రిసెస్ ఎస్ ఆర్ నో. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి ఇక్కడ 3 క్రాస్ 3 మ్యాట్రిసెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కూడా ఏమున్నాయి 3 క్రాస్ 3 మ్యాట్రిసెస్ ఉన్నాయి. సో కాబట్టి లోపల ఉన్నటువంటి నెంబర్స్ అనేటువంటి ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది మనకు ఇక్కడ 3 క్రాస్ 3 ఇది ఈ నెంబర్స్ అనేటువంటి వస్తాయి. సో చూద్దాం మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను నేను 2 2 1 1 0 2 2 1 2. సో మల్టిప్లికేషన్ చేద్దామంటే -2 -3 4 2 2 -3 1 2 -2. సో ఇక్కడ హారిజంటల్ అండ్ వర్టికల్ కదా చూద్దాం. సో జాగ్రత్తగా చూడండి 3 క్రాస్ 3 వస్తుంది. ఇది 2 into -2 plus 2 into 2 plus 1 into 1 కరెక్టే కదా. సో ఇది ఇక్కడి నుంచి వచ్చేసింది. సో నెక్స్ట్ మిడిల్లో ఇప్పుడు మళ్ళీ దీన్ని దీంతో సో దీంతో రైట్ మిడిల్లో టర్మ్కు మిడిల్ 2 into -3 plus 2 into 2
ప్లస్ 1 ఇంటూ 2 కదా. అండ్ ఇప్పుడు థర్డ్ వన్ ఈ దీంతో మళ్ళీ అదే నెంబర్ను దీంతో, రైట్. సో ఇక్కడ 2 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ -3 ప్లస్ 1 ఇంటూ -2 కదా. కొంచెం పెద్దగా వస్తుంది ఇది. ఓకే, సో రైట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇది దీంతో సేమ్ ఇది దీంతో ఈ మూడింటిని చేయాలి, రైట్. సో 1 ఇంటూ -2 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1, రైట్. మిడిల్ దాన్ని చేస్తే 1 ఇంటూ -3 ఇవి మారవు చూడండి. సో ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 కదా, రైట్. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్ థర్డ్ వన్ చేస్తే 1 ఇంటూ 4 నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ -2 కదా, రైట్. లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కింద 2 ఇంటూ ఫస్ట్ నుంచి చేస్తాం మళ్ళీ 2 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2. ఓకే, సో 2 ఇంటూ 4 2 ఇంటూ 4 ఓకే రైట్ కరెక్టే, ప్లస్ 1 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ -2. సో కరెక్టే కదా. చూడండి ఒకసారి ఇక్కడ మిస్టేక్ పోయింది, నేను థర్డ్ వన్ తీసుకున్నట్టున్నాను. జస్ట్ 1 మినిట్. సో ఒక్క నిమిషం, ఇది మళ్ళీ నేను రాస్తాను. సో ఇక్కడ వచ్చింది రైట్, ఇది హారిజంటల్ వన్ వచ్చేసి దీని మిడిల్ అంతా చేయాలి, రైట్. ఓకే, సో 2 ఇంటూ మళ్ళీ చూడండి 2 ఇంటూ -3 ప్లస్ 1 ఇంటూ 2 కదా మిడిల్ దానికి. సో ప్లస్ 2 ఇంటూ 2 ఇది కరెక్ట్. లాస్ట్ వన్ వచ్చేసి ఇది దీంతో ఇది చేయండి మళ్ళీ, రైట్. ఇక్కడ చూడండి, సో 2 ఇంటూ కొంచెం మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఏ చిన్నగా మిస్టేక్ పోయినా కూడా మనకు ఆన్సర్ తప్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్లస్ 2 ఇంటూ -2 ఇది మనకు కావాల్సినటువంటి మల్టిప్లికేషన్ యొక్క ఫార్మ్. ఓకే, సో డైరెక్ట్గా నేను ఆన్సర్ రాస్తాను చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చెప్పండి 2 2s are 4 -4 plus 4 it will cancel or not. సో 1 1s are 1 అవుతుంది, డైరెక్ట్గా రాస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఏంటి 3 2s are -6. సో రైట్ 4. సో చూద్దాం ఇక్కడ ఇంకొక స్టెప్ రాద్దాం. -6 ప్లస్ 4 ప్లస్ 2. సో ఇక్కడ 8 -6 -2 కరెక్టే కదా. సో ఇక్కడ -2 ప్లస్ 0 ప్లస్ 2. సో ఇది దీనికి సంబంధించిందే, ఇక్కడ ఇది మిడిల్లో వేరే మళ్ళీ చూడండి. -3 ప్లస్ 0 ప్లస్ 4, రైట్. 4 ప్లస్ 0 -4. సో నెక్స్ట్ వచ్చేసి -4, నెక్స్ట్ ఏముంది ప్లస్ 2 ప్లస్ 4 ఇది. నెక్స్ట్ మిడిల్ దానికి వచ్చేసి -6 ప్లస్ 2 ప్లస్ 4. 4 2 8 -3 -4. సో ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. దీని ఆన్సర్ వచ్చేసి 1 ఫస్ట్ ఎట్లాగా వచ్చింది 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది 4 -2 అంటే మనకేమవుతుంది, సారీ 6 -2 అంటే ఎంత అవుతుంది -4 అవుతుంది, రైట్. -4 ప్లస్ 4 0. సో 8 అంటే ఎంత అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది చూడండి ఇక్కడ. సో ఎందుకు 8 ఇక్కడ -6 -2
-8 అంటే ఇది 0 రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది 0. సో ఇక్కడ 1 0 0 వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఏముంది 0, ఇది మాత్రం 1. ఓకే 1 వస్తుంది. 4 - 4 0 రైట్. అండ్ ఇక్కడ ఏమవుతుంది రైట్ -4 + 2. ఎనీథింగ్ మిస్టేక్ ఇన్ దిస్? సో ఇక్కడ -4 వచ్చేసింది. ఒక్క నిమిషం చూస్తున్నాను నేను. ఇక్కడ 2 into -2 ఓకే. సో 1 into 2 ఓకే. 2 into 1 ఇది మిస్టేక్ ఇక్కడ చూడండి. ఇది 2 into 1. సో ఇక్కడ 2 into 1 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 రైట్. అంటే ఇది కూడా ఏమవుతుంది 0. నెక్స్ట్ వచ్చేసి ఎస్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ -6 ఓకే. ఇది కూడా 0 అయిపోయింది రైట్. ఇది మాత్రం ఏమవుతుంది 1 అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇట్లా ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ రైట్. ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోతే ఫిఫ్త్ వన్ ఎలా ఉంది అంటే, సో ఇది కూడా ప్రోడక్ట్ తీసుకోవాలి ఇట్లా ఇలా. సో ఇప్పుడు ఫస్ట్ ఇది పాసిబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇదేంటి ఇక్కడ 3x3 మ్యాట్రిసెస్. సో ఇదేంటి ఇక్కడ 2x3 మ్యాట్రిసెస్. కరెక్టే కదా. సో మరి ఇక్కడ ఈక్వల్ ఉన్నాయా, లేవు, అన్ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇట్ మల్టిప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్. మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని రాస్తే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్, ఇది కూడా చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఎట్లా ఉంది, మల్టిప్లికేషన్ వస్తుందా? ఇది ఏమవుతుంది, సో 3x1 కదా, 3 హారిజంటల్ అండ్ 1 వర్టికల్. సో మరి ఇది ఎలా ఉంది, అండ్ 2x3 ఇస్ ఇట్ రైట్, 2x3. సో ఇక్కడ ఇంటర్నల్గా ఏమున్నాయి, 1 ఉంది 2 ఉంది, కాబట్టి ఇట్స్ నాట్ ఈక్వల్. సో కాబట్టి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ రైట్. సో ఇది కూడా పాసిబిలిటీ లేదు. సో ఫిఫ్త్ వన్ అయిపోయింది, సిక్స్త్ వన్ అయిపోయింది. సో రైట్, సెవెంత్ వన్ వచ్చేసి రైట్ 1 minute. ఓకే. సో ఇదేముంది, 2x2 మ్యాట్రిక్స్. సో ఇది వచ్చేసి 2x2 మ్యాట్రిక్స్ అంటే మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది రైట్. సో ఇక్కడ ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా 2x2 మ్యాట్రిక్స్లోనే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. సరే ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మల్టిప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది హారిజంటల్ అండ్ వర్టికల్ రైట్. 1 into 1 minus 1 into 1. చూడండి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ అదే దాన్ని ఇటు సైడ్. సో 1 into 1 minus 1 into 1. సో ఇప్పుడు దీంతో మళ్ళీ minus 1 into 1 plus 1 into 1. సో ఇదే దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క వర్టికల్ లైన్తో రైట్ చూడండి, -1 into 1 plus 1 into 1. ఇక్కడ ఏది కొంచెం మిస్టేక్ పైన మనకు వచ్చే ఆన్సర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఇది. సో చూడండి, 1 minus 1 minus 1 minus 1 plus 1 minus 1 plus 1. చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, మొత్తంగా కూడా 0 0 0 0. ఇది వచ్చేసి ఏంటి, 2x2 మ్యాట్రిసెస్. ఆన్సర్ కరెక్టే వచ్చింది మనకు. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 2x2 మ్యాట్రిసెస్ వచ్చింది రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 8th వన్. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ చూస్తే
ఇట్లా చేయాలి. ఫస్ట్ మనకి ఇది పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇక్కడ ఏముంది 3x3 మ్యాట్రిసెస్, ఇది వచ్చేసి 3x3. ఇప్పుడు మనకు లోపల ఉన్నటువంటి ఇక్కడ ఎండింగ్ నెంబర్స్ అనేటువంటి ఇక్కడ ఎండింగ్, ఇది స్టార్టింగ్, రెండు కూడా mn అనేటువంటి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రైట్ పాసిబుల్ అవుతుంది. వచ్చే ఆన్సర్ కూడా ఎలా ఉంటుంది 3x3 మ్యాట్రిక్స్ లానే ఉంటుంది అంటే ఇట్లా రైట్. సో కాబట్టి రైట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 0 into a square c into ab రైట్. సారీ ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే కొంచెం ఇక్కడే తీసుకోవాలి రైట్. ఇక్కడ a square తర్వాత ప్లస్ c into ab మైనస్ b into ac. ఇది కొంచెం పెద్దగా వస్తుంది, జాగ్రత్తగా. ఇప్పుడు మిడిల్ దానికి వస్తే ఇప్పుడు మిడిల్ దీంతో చేద్దాం. సో 0 into ab ప్లస్ c into b square ప్లస్ ఆఫ్ మైనస్ తీసుకోండి, మైనస్ b into bc. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0 into ఇప్పుడు థర్డ్ వన్ ఇది చేయండి. 0 into ac ప్లస్ c into bc మైనస్ b into c స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏ కొంచెం మిస్టేక్ పోయినా మొత్తంగా పోతుంది రైట్. ఇది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఈ హారిజంటల్, ఇక్కడ వర్టికల్ మళ్ళీ రైట్. సో మైనస్ c into a స్క్వేర్, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇది సేమ్ వస్తున్నాయి చూడండి. ప్లస్ 0 into ab ప్లస్ a into ac. ఓకేనా రైట్. నెక్స్ట్ మిడిల్ దానికి ఇప్పుడు మైనస్ c into ab ప్లస్ 0 into b స్క్వేర్, 0 ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది a ఇంటూ కదా ప్లస్ a into bc రైట్. సో ఇక్కడ ఇప్పుడు థర్డ్ వన్ మళ్ళీ మైనస్ c into ac ప్లస్ 0 into bc ప్లస్ a into c స్క్వేర్, a into c స్క్వేర్, ఇది c స్క్వేర్. సో ఇప్పుడు లాస్ట్ వన్ కింద ఉన్నటువంటి ఇక్కడ మల్టిప్లై చేసి చూద్దాం. సో b into a స్క్వేర్ మైనస్ a into ab అండ్ ప్లస్ 0 into ac. నెక్స్ట్ వన్కి వచ్చేసి b into ab మైనస్ a into b స్క్వేర్ ప్లస్ 0 into bc. సో థర్డ్ వచ్చేసి b into ac మైనస్ a into bc ప్లస్ 0 into c స్క్వేర్ రైట్. సో ఇది మనకు కావాల్సినటువంటి ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్. సో ఇక్కడ చూస్తే a స్క్వేర్ 0 into a స్క్వేర్ ఏమవుతుంది 0. ఓకే. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది abc మైనస్ abc, abc మైనస్ abc అంతే కదా. సో ఇక్కడ 0 ఇది b స్క్వేర్ c, b స్క్వేర్ c, b స్క్వేర్ c మైనస్ b స్క్వేర్ c. చూడండి ఇక్కడ 0 into ac 0, bc స్క్వేర్ మైనస్ bc స్క్వేర్, bc స్క్వేర్ మైనస్ bc స్క్వేర్. సో మైనస్ ac స్క్వేర్ మైనస్ a స్క్వేర్ c ఇది 0 అయిపోతుంది ప్లస్ a స్క్వేర్ c రైట్. మైనస్ abc ఇది 0 అయిపోతుంది abc ప్లస్ abc. సో ఇక్కడ చూద్దాం
minus AC square 0 into this one and plus AC square. So ఇక్కడ ఏమవుతుంది a square b minus a square b. సో ఇది 0 అయిపోతుంది. ఇది 0 minus ab square. సారీ ఇక్కడ ఇది ఏముంది b కదా. రైట్ ఒక్క నిమిషం. సో థర్డ్ వన్ మిడిల్ వన్ రైట్ b. సో b ఏమవుతుంది అంటే ఇక్కడ రాస్తాం చూడండి ప్లస్ ab స్క్వేర్. సో ఇది 0 అయిపోతుంది రైట్. ఇది కాదు రైట్. ఇక్కడ abc మైనస్ abc. సో మిగతాది 0 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది abc క్యాన్సల్, bc స్క్వేర్ క్యాన్సల్, bc స్క్వేర్ క్యాన్సల్. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. సో ప్రతి ఒక్కటి ఎలా ఉంది అంటే క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 0 0 0 0 0 0 0 0 0. సో మనకు వచ్చేసి 3x3 మ్యాట్రిసెస్ వచ్చేసింది రైట్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ఒక్క నిమిషం. సో ఇక్కడ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 -2 3 -4 2 5 అన్నాడు అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిసెస్ ఇచ్చేసి డూ ab అండ్ ba ఈజ్ ఎగ్జిస్ట్ అన్నాడు. సో ab అండ్ b అనేది ఫస్ట్ ఎగ్జిస్ట్ అవుతాయా, ఓకే, మల్టిప్లికేషన్ జరుగుతాయా లేదా అని అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అన్నాడు. అంటే ab ఈజ్ ఈక్వల్స్ టు ba అవుతుందా లేదా అని అడిగాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ ab కనుక్కొని అండ్ ba కనుక్కొని రెండు ఈక్వల్ అవుతాయా నాట్ ఈక్వల్ అవుతాయా అని టెస్ట్ చేయాలి. సో ఇది ఫస్ట్ మనకి ఏ రాసుకుందాం నేను. సో 1 -2 3 -4 2 5. సో ఇదేంటి ఇక్కడ 2x3 మ్యాట్రిసెస్ కరెక్టేనా. అండ్ b వచ్చేసి 2 3 and 4 5 2 1 5. సో ఇక్కడ 3x2 మ్యాట్రిసెస్ అంటే మన మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది ఎందుకంటే 3x3 ఉంది కాబట్టి లోపల వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందట అంటే 2x2 ఉంటుంది రైట్. చూద్దాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటే జాగ్రత్తగా గమనించండి. 1 -2 3 కొంచెం నేను దగ్గర రాస్తున్నాను. -4 2 5. సో మల్టిప్లికేషన్ వచ్చేసి 2 3 4 5 2 1. సో చూడండి ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ రైట్. సో 1 into 2 ప్లస్ మైనస్ రాసుకుందాం -2 into 4 కదా అండ్ ప్లస్ 3 into 2 రైట్. సో ఇది అయిపోయింది. ఇంకా సెకండ్ వెళ్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది 1 into 3 -2 into 5 ప్లస్ 3 into 1. ఎస్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 4 కదా ఇది -4 into 2 ప్లస్ 2 into 4 అండ్ 5 into 2. సో కరెక్టేనా. చూడండి ఇక్కడ ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ రైట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి -4 into 3 ప్లస్ 2 into 5 ప్లస్ 5 into 1. సో ఇక్కడ చూద్దాం 2 1s are 2 -8 ప్లస్ 6 అంతే కదా. ఎస్. ఇక్కడ ఏమొచ్చింది 3 -10 ప్లస్ 3. నెక్స్ట్ -8 ప్లస్ 8
ప్లస్ 10 మైనస్ 12 ప్లస్ 10 ప్లస్ 5 కరెక్టేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది, జస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. సో ఈక్వల్ వచ్చేసి ఇక్కడ ఏముంది 8 మైనస్ 8 అంటే 0. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది 0, ఇస్ ఇట్ రైట్? 3 1 3, ఓకే 10, 3 1 3, ఓకే. సో 3 3 6 మైనస్ 10 అంటే ఎంత? మైనస్ 4, రైట్. నెక్స్ట్ 8 8 పోతుంది, 10 వచ్చేస్తుంది ఇక్కడ. సో మైనస్ 12 ప్లస్ 5, ఓకే. 15 మైనస్ 12 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో మనకి ఇది వచ్చినటువంటి ఆన్సర్. సో ఇదేంటి, ఇది ఏమొచ్చింది? ఏబి వచ్చింది. చూడండి ఇక్కడ మనం రాసేటంతా కూడా ఏబి, ఇది ఏబి ఆన్సర్ వచ్చింది. సో ఇది ఆన్సర్ లోపల బిఏ కూడా కమ్యూనికేట్ చేద్దాం. ఓకే, సో ఒకసారి బిఏ గురించి చేద్దాం. ఇప్పుడు నేను బిఏ రాస్తున్నాను, మళ్ళీ ఒకసారి బి అండ్ ఏలు రెండు పక్క పక్కన రాస్తాను. సో చూడండి ఇక్కడ బి అనేది ఏముంది, బి వచ్చేసి 2 3 4 5 2 1, 2 3 4 5 2 1 2 1. ఓకే, ఇక్కడ కొంచెం ఇది పెడదాం. సో ఇక్కడ ఇది కొంచెం ఇది పెద్ద, రైట్. ఇంకొకటి ఏముంది? ఏ కదా, ఏముంది 1 మైనస్ 2 3. సో ఇక్కడ ఏ వచ్చేసి 1 మైనస్ 2 3, అదేనా? రైట్. మైనస్ 4 2 5, మైనస్ 4 2 5. సో ఇది బి, సారీ ఏ ఇది. సో ఇప్పుడు బిఏ కనుక్కుందాం. బిఏ కనుక్కుంటే ఏమవుతుంది, డైరెక్ట్గా నేను రాస్తాను చూడండి ఇక్కడ. సో 2 3 4 5 2 1. సో పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇదేంటి, ఇక్కడ 3 క్రాస్ 2. సో ఇంటూ ఏ కదా, 1 మైనస్ 2 3 మైనస్ 4 2 5, 2 క్రాస్ 3 కాబట్టి పాసిబుల్ అవుతుంది, ప్రాబ్లం లేదు. వచ్చేది ఏమొస్తుంది, 3 క్రాస్ 3 వస్తుంది, రైట్. సో ఇక్కడ చూద్దాం. సో హారిజంటల్ వర్టికల్, రైట్. 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ మైనస్ 4, రైట్. ఇప్పుడు మధ్యలో దానికి 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ 2. సో లాస్ట్ వన్. సో 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 5. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హారిజంటల్, ఇది వర్టికల్, రైట్. 4 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ మైనస్ 4. నెక్స్ట్ 4 ఇంటూ మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ 2. 4 ఇంటూ 3, is it right? Okay, right. 4 into 3 plus, so 5 into 5. Okay, next వచ్చేసి ఇక్కడ ఇది హారిజంటల్, వర్టికల్. సో 2 into 1 plus 1 into minus 4. 2 into minus 2 plus 1 into 2. 2 into 3 plus 1 into 5. సో ఇది మనకు రావాల్సినటువంటి ఆన్సర్. చూద్దాం ఇక్కడ చెప్పండి. 2 అండ్ మైనస్ 4. సో 2 మైనస్ 4 కదా, డైరెక్ట్గా రాస్తాను చూడండి. 2 మైనస్ 4 ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 4 ప్లస్ 2 3 6, సారీ 3 4 12 కదా, ఒక్క నిమిషం, 12 వస్తుంది కదా. సరే ఒక్క నిమిషం, ఇక్కడ 2 1 12, ఇక్కడ మైనస్ 12. ఓకే,
minus 4 plus 6, okay, 6 plus 15, right? 4 minus 20 minus 8 plus 10, 12 plus 10, sorry, 25. Next 2 minus 4, minus 4 plus 2, so 6 plus 5. సో ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, minus 10, 6 minus 4 అంటే 2 వచ్చేసి 15, అంటే 15 plus 6 అంటే ఏమవుతుంది 21. సో 4 minus 20 అంటే minus 16, 2 and 37. సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్గా వస్తున్నాయి, minus 2, minus 2, 11. సో ఇప్పుడు ఎలా వచ్చింది, ఇది 3 cross 3 వచ్చింది, that 2. సో మనకు అంతకుముందు దానిలో ఎలా ఉంది, సో ఇది 2 cross 2 వచ్చింది. ఎస్, చూడండి ఇక్కడ 2 cross 2 వచ్చింది కదా, ఇది 2 cross 2 వచ్చింది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ పోతే ఏమవుతుంది, 3 cross 3 వచ్చింది. కాబట్టి మనకు కంక్లూజన్ ఏమి ఇవ్వచ్చు, ఈ ఆన్సర్ లోపల డైరెక్ట్గా రాస్తుంది చూడండి, AB ఈజ్ నాట్ ఈక్వల్స్ టు BA. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా, రైట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. సో థర్డ్ క్వశ్చన్లో ఫైండ్ ఏ స్క్వేర్ వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 4 2 minus 1 1 అన్నారు. అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి, a ఇంటూ a, అంతే కదా. సో చూద్దాం, ఇక్కడ a ఇంటూ a అంటే 4 2 minus 1 1 ఇంటూ a, ఇంకొకటి 4 2 minus 1 1. సో ఇదే కదా హారిజంటల్ అండ్ వర్టికల్. చూద్దాం ఇక్కడ, సో 4 4s ప్లస్ 2 ఇంటూ minus 1. సో ఇక్కడ 4 2s ప్లస్ 2 ఇంటూ 1. సో minus 1 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ minus 1, రైట్. minus 1 into 2 plus 1 into 1. a square ఏమొస్తుంది ఇక్కడ అంటే 4 4s are 16 minus 2, రైట్. 4 2s are 8 plus 2 minus 4 minus 1 minus 2 plus 1, ఇంతే కదా. 14 12 minus 5 minus 1. ఇది ఏ స్క్వేర్ యొక్క వాల్యూ. ఓకేనా, రైట్. ఇది ఏ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి సో ఫోర్త్ క్వశ్చన్ ఇది కూడా ఏ స్క్వేర్ కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి, a ఇంటూ a. సో చూద్దాం, ఇక్కడ i ఇది 0 0 i, ఇక్కడ i ఇంటూ i. సో ఎప్పుడు కూడా i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది, చెప్తాను అది 0 0 i. సో ఇక్కడ ఎప్పుడు కూడా మీకు ఇక్కడ నేను చెప్తాను i స్క్వేర్ వచ్చింది అనుకోండి -1 రాయాల్సింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్రాస్ చేయండి, i ఇంటూ i ప్లస్ 0 ఇంటూ 0. సో i ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ i. సో ఇక్కడికి వచ్చేసి 0 ఇంటూ i ప్లస్ i ఇంటూ 0. సో ఇక్కడ 0 ఇంటూ 0 ప్లస్ i స్క్వేర్ ఆర్ i ఇంటూ i. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ రైట్ i స్క్వేర్, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ i స్క్వేర్. సో ఏం చెప్పాను, i స్క్వేర్ అంటే 1 -1 కదా.
-1 0 0 -1. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇది 4th వన్ అయిపోయింది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి 5th వన్ చెప్తాను. దిస్ 5th వన్. సో ఇక్కడ 5th వన్ అనేటువంటిది మళ్ళీ 2 ఇచ్చారు, 1 2 ఇచ్చారు. సో ఈ 5th వన్లో చూడండి, ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఐ ఈజ్ ద యూనిట్ మ్యాట్రిక్స్ అన్నాడు. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇక్కడ 1 అండ్ దట్ టు ఆర్డర్ ఆఫ్ 2 అన్నాడు. అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు మనం కన్ఫామ్గా చెప్పుకోవచ్చు యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 1 0 0 1 అనేటువంటిది మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఇది రావాలి. దెన్ షో దట్ అని a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -i లాగా రావాలని చెప్పాడు. సో చూద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏంటి, a ఇంటూ ఏ. ఫస్ట్ మనకు a ఇంటూ ఏ కనుక్కుందాం. చూద్దాం. సో ఇంతకుముందు మనం చేసుకున్నాం కదా, i ఇంటూ 0 0 -i ఇంటూ మళ్ళీ చేస్తున్నాం చూడండి, i ఇంటూ 0 0 -i. సో చేస్తే డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి, i ఇంటూ i స్క్వేర్ ప్లస్ 0. సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను, i ఇంటూ 0 0 0 ఇంటూ i 0 డైరెక్ట్లీ, 0 ఇంటూ i 0 అండ్ i ఇంటూ 0 0. రైట్, i ఇంటూ 0 సారీ 0 ఇంటూ 0 0, i ఇంటూ i స్క్వేర్. ఓకే రైట్. అంటే ఏమని చెప్పాను నేను, -1 0 0 -1. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, 1 0 0 1 అయిపోయింది. ఇక్కడ b స్క్వేర్ చూద్దాం. b స్క్వేర్ అంటే ఏమవుతుంది, b ఇంటూ b కదా. సో ఇక్కడ b ఇంటూ b రాద్దాం. 0 -1 1 0 0 -1 1 0. సరే ఓకే, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 -1. సో ఇక్కడ 0 ఇంటూ -1 0, 1 ఇంటూ 0 0. సో 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 -1, 0 ఇంటూ 0 0. సో ఇది కూడా ఏమవుతుంది, -1 0 0 1 అయిపోయింది. ఇది b స్క్వేర్. మరి ఇప్పుడు c స్క్వేర్ చూద్దాం. c ఇంటూ c చేస్తే ఏమవుతుంది చూద్దాం. 0i i 0, ఇక్కడ 0i i 0. సో ఇక్కడ తీసుకుంటే సో మల్టిప్లై చేయండి, మళ్ళీ సేమ్ 0 ఇంటూ 0 0, i ఇంటూ i స్క్వేర్, 0 ఇంటూ i 0 1, i ఇంటూ 0 0 కరెక్ట్, i ఇంటూ 0 0, 0 ఇంటూ i 0 రైట్. దెన్ 0 ఇంటూ i సారీ ఓకే, మనకి ఇది కావాలి కదా. సో i ఇంటూ i స్క్వేర్, సో 0 ఇంటూ 0 0 రైట్. ఇది కూడా సేమ్ యాసిడ్ వచ్చింది చూడండి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 1 0 0 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ i స్క్వేర్ అంటే -1 కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంతకుముందు రాసుకున్నాం కదా. i స్క్వేర్ అంటే ఇంతకుముందు క్వశ్చన్లో రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ హెన్స్ ప్రూవ్డ్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -i, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ab ఈజ్ ఈక్వల్స్ టు -bi ఈజ్ ఈక్వల్స్ టు -c అన్నారు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు ABCలు మళ్ళీ ఒకసారి రాసుకుందాం. సో ఇక్కడ ABC మనకు ఉన్నాయి కదా. ABC అంటే AB ఫస్ట్ కనుక్కుందాం. a ఇంటూ b, ఒక్క నిమిషం, a ఇంటూ b చేస్తే మనకి ఏమవుతుంది, AB రాసుకోండి, i 0 0 -i ఇంటూ b, 0 -1 1 0. AB చేస్తున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ i ఇంటూ 0 డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి, i ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0 రైట్.
నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ, ఎస్ I into -1 minus I, is it right? 1 into 0 0, so 0 into 0 0 నే. And hello, okay, 0 minus I, అండ్ ఇక్కడ ఏమవుతుంది ఇంకొకటి, ఎస్ ఇది దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ 0 ఇంటూ I ఇంటూ 0 0, ఓకే 1 0 ఇంటూ 1, సో 0, ఓకే రైట్ అయిపోయింది. ఇది మళ్ళీ దీని నుండి దీంతో రైట్. ఒక్క నిమిషం, 1 minute, 1 ఇంటూ 0 0, I ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, ఓకే అయిపోయింది. సో 0 ఇంటూ -1 0, ఓకే ఓకే రైట్. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు దీంతో చేద్దాం రైట్. 0 ఇంటూ 0 0, ఓకే డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాం కదా, -I ఇంటూ 1 -I. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది దీంతో చేసి 0 ఇంటూ 0 0, ఓకే మొత్తంగా 0 అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమన్నాను, 0 -I, మైనస్ కామన్ తీస్తే 0 I 0, అంతే కదా. సో ఇది AB ఈజ్ ఈక్వల్స్ టు వాస్తవంగా వచ్చేసింది ఏంటి, -CA వచ్చింది రైట్, వచ్చింది. ఇప్పుడు మరి BC చూద్దాం. BC కూడా సేమ్ అట్లనే వస్తుందా, ఇంకెంత తేడా వస్తుందో చూద్దాం. సో B ఇంటూ C చేసినప్పుడు 0 ఇంటూ -1 1 ఇంటూ 0. సో నేను డైరెక్ట్ స్టెప్స్ వేస్తున్నాను. స్టూడెంట్స్ మీరు మాత్రం కొంచెం మల్టిప్లై అనేటువంటి జాగ్రత్తగా చేయండి. ఏ కొంచెం మిస్టేక్ పోయినా కూడా మొత్తంగా ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, సో నేను కొంచెం వీడియో లెంతీ అవుతున్న ఉద్దేశంతో కొంచెం నేను స్పీడప్గా చేస్తున్నాను. మీరు కొంచెం స్లోగా చేయండి. ఓకే, ఇప్పుడు మన హారిజంటల్ అండ్ వర్టికల్ 0 ఇంటూ 0 0, -1 ఇంటూ I -I. ఓకే, సో 0 ఇంటూ I 0, 1 ఇంటూ 0 0, వెరీ నైస్ రైట్. అదేనా మనం చేసింది, రైట్ 0 ఇంటూ I. సో 1 ఇంటూ 0 0 అండ్ 0 ఇంటూ I 0 0. సో B ఇంటూ A కదా, సారీ ఇక్కడ B ఇంటూ A అండి, అందుకే మిస్టేక్ వస్తుంది. A ఏముంది, I 0, ఒక్క నిమిషం జస్ట్ 1 minute. సో నేను ఇక్కడ అది రాస్తున్నాను, అది మిస్టేక్ ఎందుకు వస్తుందో చూస్తున్నాను. ఓకే రైట్, B ఇంటూ A కదా, ఓకే రైట్. సో B ఇంటూ A తీసుకుంటే I, ఇది 0. సో ఇక్కడ 0 -I. సో 0 ఇంటూ I 0, -1 ఇంటూ 0 0, ఓకే గుడ్. సో 0 ఇంటూ 0 0, ఓకే ఇది +I వస్తుంది. ఓకే 1 ఇంటూ I 0 ఇంటూ 0 0, ఓకే ఇదేమవుతుంది, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ I 0. ఇప్పుడు మైనస్తో మీరు మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు -BA చేస్తే ఏమవుతుంది, -BA చేస్తే ఏమవుతుంది అంటే, సో ఈక్వల్ టు అదే వస్తుంది చూడండి, 0 I సారీ -I 0, ఇది -C కదా. సో కాబట్టి మనకు హెన్స్ ఇట్ వాస్ ప్రూవ్డ్ AB ఈజ్ ఈక్వల్స్ టు -BA ఈజ్ ఈక్వల్స్ టు -C అవుతుంది. ఇది ప్రూవ్ చేయబడింది. ఓకేనా. సో ఇక్కడ నుండి మనకు నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత, 5th క్వశ్చన్ అయిపోయిన తర్వాత 6th క్వశ్చన్కి వెళ్దాం. సో 6th క్వశ్చన్కి వెళ్దాం. 6th క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ చూడండి, 6th క్వశ్చన్ ఏముంది, ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 2 1 1 3 ఉంది, B ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. AB అండ్ BA అనేది
కనుక్కోమన్నాడు. ఏబి ఏంటి ఒకసారి చూద్దాం. ఏ ఇంటూ బి. సో చూసినట్లయితే ఏ అంటే ఏమవుతుంది 2 1 1 3. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు ఆ మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ రాసుకోండి. ఆర్డర్ రాస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఇది మల్టిప్లై చేయవస్తుందా లేదా, ఒకవేళ చేయరాకపోతే ఎలా ఉంటుంది. 2 x 3. సో కాబట్టి ఖచ్చితంగా మ్యాట్రిసెస్ చేయాల్సి వస్తుంది. వచ్చే ఆన్సర్ అనేది కదా 2 x 3 వస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ వర్టికల్. సో 2 into 3 plus 1 into 1, right. Next one 2 into 2 plus 1 into 0. Next దీనికి 2 into 0 plus 1 into 4. Next ఇది. So 1 into 3 plus 3 into 1. So next 1 into 2 plus 3 into 0. So 1 into 0 plus 3 into 4. కరెక్ట్ కదా, రైట్. మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చూసుకోండి, ఏ కొంచెం మిస్టేక్ పైన మొత్తం పోతుంది. సో 6 plus 1 7. 4 plus 0 0 plus 4. 3 plus 3 6. 2 0 2. 0 12. సో ఏబి అనేది మనం కనుక్కున్నాం, ఏబి. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, బిఏ కనుక్కోమన్నాడు. చూద్దాం ఇక్కడ బిఏ ఎట్లా వస్తుంది. ఇప్పుడు బిఏ చేస్తే నెక్స్ట్ పేజ్లో చేస్తాను నేను. సో ఇక్కడ ఏబిలు మళ్ళీ రాసుకున్నాను నేను. చూద్దాం ఒకసారి. ఏబి మనకు ఎట్లా వచ్చింది. ఏ అనేది 2 1 1 3. సో బి అనేది 3 2 0 1 0 4. ఓకే. సో ఇప్పుడు మనకేం కనుక్కోమన్నాడు ఇక్కడ, బిఏ కనుక్కోమన్నాడు. సో బి ఇంటూ ఏ చేద్దాం. మళ్ళీ సేమ్ యాసిస్ 3 2 0 1 0 4. ఇదేంటి 2 x 3 మ్యాట్రిసెస్. అండ్ నెక్స్ట్ 2 1 1 3. ఇదేంటి ఇక్కడ, సో 2 x 2 మ్యాట్రిసెస్. సో ఇది పాసిబుల్ అవుతుందా మరి ఇప్పుడు. సో 3 ఉంది ఇక్కడ, రైట్. రైట్, ఇది 2 ఉంది. పాసిబుల్ అవుతుందా, కాదు. సో కాబట్టి బి ఇంటూ ఏ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ కాదు అని అర్థం, రైట్. సో విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. 7th క్వశ్చన్లో ఏమన్నాడు ఇక్కడ, ఏ ఇచ్చాడు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 0 అయితే మనకు కే వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఏ ఇంటూ ఏ అన్నట్టు. ఏ స్క్వేర్ మీన్స్ ఏ ఇంటూ ఏ కదా. సో ఇక్కడ ఏ ఇంటూ ఏ చేస్తే చూడండి ఇక్కడ 2 4 minus 1 k into మళ్ళీ సేమ్ 2 4 minus 1 into k. సో ఇక్కడ చూద్దాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 2s are 4. 4 plus 1 into minus 1 minus 1 అంటే minus 4. 2 into 4 ఇది దీన్ని మల్టిప్లై చేస్తే 2 4s are 8. 4 plus 4 into k. Okay, minus 1 into 2. Minus 2 k into minus 1 minus k. Okay, right. So next వచ్చేసి minus 1 into 4. Minus 4 k into k, k square. సో ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాడు, 0 అన్నాడు కాబట్టి 0 ఒక మ్యాట్రిసెస్ 0 0 2 x 2 మ్యాట్రిసెస్ తీసుకుందాం. మీ ఇష్టం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సపోజ్ ఈ నెంబర్కి ఈక్వల్ టు 0 తీసుకున్నాను, ఇక్కడ 0 తీసుకున్నాను.
చూడండి ఇక్కడ 8 + 4k = 4k ఇది ఈక్వల్స్ 0. సో 8 ఇటు పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో 4k -8. k ఈక్వల్ టు ఏమవుతుంది, -8/4. 4 1s 4 2s. k ఆన్సర్ ఎంత, -2. సో మనకు కావాల్సింది k వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి k వాల్యూ కనుక్కుందాం. సో ఇది దాని యొక్క కాన్సెప్ట్. ఓకేనా. సో ఇది 7th క్వశ్చన్. సో మనకు 7th క్వశ్చన్ వరకు టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్, అంటే సెక్షన్ 1 అయిపోయింది. సెక్షన్ 2 అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత. అండ్ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన ఈ మెటీరియల్ అంతా కూడా, ఇది టోటల్గా మెటీరియల్ అంతా కూడా నేను యాప్లో కూడా పెడుతున్నామండి. యాప్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు యాప్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్ దానిలో జాయిన్ అవ్వండి. యాప్లో జాయిన్ అయిపోయిన తర్వాత మీకు స్టడీ మెటీరియల్ కానీ, ప్రాబ్లమ్ సాల్యూషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మీ అసైన్మెంట్స్ కానీ, ఒకవేళ టెస్ట్ కనుక ఉంటే టెస్ట్ అన్నీ కూడా నేను యాప్లోనే మీకు పోస్ట్ చేస్తాను. సో మీరు హ్యాపీగా రాయొచ్చు. ఎగ్జామ్ లాంటివి కూడా మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారనేది కూడా నేను చూడవచ్చు. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.